నమస్తే. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు రజిత రెడ్డి గారు మాట్లాడదాం. అక్క చెప్పండి, పెద్ద ఎత్తున సెలబ్రేషన్లు అయితే అంబరాన్ అంటున్నట్టు కనిపిస్తా ఉంది. పెద్ద ఎత్తున దీనికి సంబంధించి మీరు సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటే అసలు జాతిపిత ఎట్లయితే కేసీఆర్ అని చెప్పేసి ఇతర పార్టీలు మాట్లాడుతూ ఉంటాయి. ఏం చెప్పాలనుకుంటున్నారు? తెలంగాణ రథసారథి రాష్ట్ర జాతిపిత మాన్యులు కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ రాష్ట్రం అంతా ఒక పండుగ వాతావరణం నెలకొంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఒక గులాబీ పువ్వులు, గులాబీ తోటలో కదా ఎట్లా గులాబీ పువ్వులు విరజిస్తాయో అట్లనే తెలంగాణ కేసీఆర్ గారి సైనికులు రాష్ట్రం అంతా కూడా పెద్ద ఎత్తున ఇయ్యాల పుట్టినరోజు సంబరాలు చేసుకుంటున్నాము. ఇవాళ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రదాత, 10 ఏళ్లు ప్రగతి పదంలో నడిపిన సుభిక్ష తెలంగాణను తీసుకొచ్చిన కేసీఆర్ గారు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఎప్పటికీ కూడా గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోయే నాయకుడే. ఇవాళ కేసీఆర్ గారు జాతిపిత ఎట్లా కాదు అని అంటున్నారు. నిజంగా అట్లా అనే వాళ్ళకు కొద్దిగానైనా సిగ్గుండాలి. ఎందుకంటే కేసీఆర్ గారు తీసుకొచ్చిన తెలంగాణలో ఇవాళ ముఖ్యమంత్రి అయ్యి, కేసీఆర్ గారే తెలంగాణ తీసుకపోతే ఇలా మనిషి ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదు. ఇలా సారు తెచ్చిన కేసీఆర్ గారు తెచ్చిన తెలంగాణలో పదవులు అనుభవించుకుంటే ఇలా సార్నే తిట్టేటి వాడైండు. ఇవాళ జాతిపిత ఎందుకు కాడండి? తెలంగాణను తీసుకొచ్చిన ప్రదాత, ఇంతమంది సైనికుల గుండెల్లో ఒక దేవుడిగా పూజించిన కేసీఆర్ గారు తప్పకుండా కూడా తెలంగాణ జాతిపితనే. అట్లా మాట్లాడే వాళ్ళకు కొద్దిగా కూడా బుద్ధి లేదనుకుంటా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏం లేదు. తెలంగాణ తీసుకొచ్చేటప్పుడు వాళ్ళ ఆంధ్ర వాళ్ళ బానిసత్వంలో మగ్గిపోతున్న వాళ్లకు తెలంగాణ ఆత్మకు కేసీఆర్ గారికి ఏం సంబంధం అంటే మనం ఏం మాట్లాడలేము. తెలంగాణ ప్రజలు దేవుడిగా కొలుస్తారు. కేసీఆర్ గారు ఒక చరిత్రను క్రియేట్ చేసిండు, ఒక హిస్టరీని క్రియేట్ చేసిండు. తెలంగాణ ఉన్నంత వరకు కూడా అంటే కేసీఆర్ గారిని గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే నాయకుడు కేసీఆర్ గారు. డెఫినెట్ గా కేసీఆర్ గారు అంటే తెలంగాణ ప్రజలకు పార్టీలకు అతీతంగా కూడా కేసీఆర్ గారిని అభిమానిస్తున్నారు. కేసీఆర్ గారికి ప్రజాదరణ ఉన్నది. మళ్ళా కూడా కేసీఆర్ గారు రావాలని చెప్పేసి ప్రజలంతా కోరుకుంటున్నారు. ఈ సంబరాలన్నీ కొన్ని రోజులే కేసీఆర్ కావచ్చు అంతా జైలుకి వెళ్ళబోతున్నారు, బీఆర్ఎస్ పార్టీ కథం కాబోతుందని చెప్పేసి ప్రతిపక్షాలు మాట్లాడుతా ఉన్నాయి. ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రతిపక్షాలకు పనిచేయ చేతనైతే లేదు. రాష్ట్రం అధోగతి పాలైతుంది. రాష్ట్రాన్ని పాలించే సత్తా లేక ఇవాళ 10 ఏళ్లు ప్రగతి రథంలో పాలించిన కేసీఆర్ గారి మీద ఒక కుట్రపూరిత వాతావరణం నెలకొల్పి కేసీఆర్ గారిని జైలుకు పంపాలన్న ఉద్దేశంతోనే ఆయన బతుకుతున్నాడని నేను అనుకుంటున్నా. ఎందుకంటే 2 ఏళ్ల రాష్ట్ర సాధనలో ఆయన చేసింది ఏం లేదు. మేము చేసిన పథకాలను వాళ్ళు చేస్తున్నామని చెప్పి ప్రచారం చేసుకుంటా ఇవాళ కేసీఆర్ గారి అదొక చరిష్మాను మస్కబారాలన్న ఉద్దేశంతోనే ఆయన అట్లా మాట్లాడుతున్నాడు. కానీ కేసీఆర్ గారిని టచ్ చేస్తే తెలంగాణ రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది. ఇవాళ ఆయన కుర్చీ కింద మంటలు పెట్టైన సీఎం రేవంత్ రెడ్డి గారిని దించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. ఇంకోసారి ఈ కుట్రపూరిత వాతావరణాన్ని పక్కకు పెట్టి ప్రజలకు ఏం చేస్తాడో చేయాలి. ప్రజా పాలన అని చెప్పొచ్చిండు, ప్రజలకు ఏం చేస్తాడో చేయాలి. కానీ గత ప్రభుత్వాలను విమర్శించుకుంటే ఎంతో కాలం సాగదీయలేడు అనేది. తెలంగాణ వ్యాప్తంగా అంటే పార్టీలతో సంబంధం లేకుండా కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు జరుగుతా ఉన్నాయి. దీనికి సంబంధించి కనీసం కేసీఆర్ గారి కూతురు ట్వీట్ చేయకపోవడం, కనీసం జన్మదిన శుభాకాంక్షలు ట్వీట్ చేయకపోవడం ఎట్లా చూడొచ్చు? దీనికి సంబంధించి అది ఆ పెద్ద మనిషి విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఎందుకంటే ఆయనకు పెద్దల మీద రెస్పెక్ట్ లేదు. తెలంగాణ తెచ్చిన రాష్ట్ర ప్రదాతనే ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఆయన భాష, ఆయన నోటికి మొక్కాలి. అసలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు చీదరించుకుంటున్నారు, మొహం మీద ఉమ్మేస్తున్నారు. ఇంత తక్కువ కాలంలోనే ఇంత చీత్కారానికి ఎదుర్కొన్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి. నిజంగా ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఆయన ఒక్కడు కీర్తించకపోతే మాకు వచ్చిన నష్టమేం లేదు. కవిత గారు అంటే ఇక సరే అండి, మేము పార్టీ నుంచి బహిష్కరించిన తర్వాత అది వాళ్ళ ఇష్టం, వాళ్ళని మనం అనడానికి లేదు. అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. కేసీఆర్ గారికి లక్షల మంది సైనికులం ఉన్నాము. మేమంతా కూడా కేసీఆర్ గారు బిడ్డలుగా భావిస్తున్నాం. మేము బాబు కేసీఆర్ గారిని ఇంత ప్రేమతో పిలుచుకుంటున్నాం. మేమందరం మా ఆయుష్ కూడా పోసుకుని కేసీఆర్ గారు నిండు నూరేళ్ళు ఉండాలని మేమంతా కూడా పూజలు చేసినాం. మేమందరం కూడా ప్రార్థిస్తున్నాం. ఇంకా ఎవరు ట్వీట్ చేసినా చేయకుండా మాకు వచ్చే నష్టం లేదు, బాధ లేదు. ఇక్కడ మున్సిపాలిటీ ఎన్నికలు చూసుకున్నట్లయితే తొర్రూరు కావచ్చు, మిగతా మున్సిపాలిటీ ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు కావచ్చు, ఇండిపెండెంట్ వాళ్ళని ఇష్టాన్ని రీతిగా పోలీసుల జీబులోనే తీసుకెళ్లిపోతా ఉన్నారు. పెద్ద ఎత్తున కిడ్నాప్ల పరం కూడా నడుస్తుంది. ఎట్లా చూస్తారా దీనికి సంబంధించి? ఇవాళ రాక్షస పాలన నడుస్తుంది, మనమంతా చూస్తూనే ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ గూండాలు ఎట్లా ప్రవర్తిస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన వ్యక్తులను కిడ్నాప్ చేసి ఏదో భయపెట్టో నయానో భయానో బెదిరించి వాళ్ళ పార్టీకి లాక్కోవాలని చూస్తున్నారు. కానీ మా సైనికులు కొట్లాడి ఎక్కడ కూడా మళ్ళీ వాళ్ళ దాంట్లోకి పోయిన దాఖలాలు లేవు. డెఫినెట్ గా మా దాంట్లో బ్రహ్మాండంగా వచ్చినాయి. మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా 40% మాకే వచ్చిందంటే మేము చాలా గర్వంగా ఉన్నాం.